ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 3 రోజులుగా జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆసిఫాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను హైదరాబాద్ హాస్పిటల్కు తరలించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 3 రోజులుగా జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఆమెని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ఆసిఫాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించినప్పటికీ అక్కడ వైద్య సదుపాయాలు అంతలా మెరుగలేకపోవడంతో హైదరాబాద్ కి రెఫర్ చేశారు. కోవలక్ష్మి ఆరోగ్యం గత 3 రోజులుగా కొంత క్షీణిస్తుందని తెలుస్తోంది. ఆమె అనారోగ్యంతో తీవ్రమైనటువంటి జ్వరంతో పాటుగా శ్వాసకోశ ఇబ్బందులు కూడా పడుతున్నట్టు తెలుస్తోంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఈ వైరల్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు ఇలా విపరీతంగా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రకంగానే కోవలక్ష్మి కూడా ఎఫెక్ట్ అయినట్టుగా మనకున్నటువంటి సమాచారం. దీంతో పాటుగా శ్వాసకోశ సంబంధించిన ఇబ్బంది కూడా ఆమె ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో హుటాహుటిన హైదరాబాద్ లోని మెరుగైన వైద్య సేవ అందించారు. హైదరాబాద్ లో ఆసుపత్రికి వైద్యులు సూచించారు. ఇంతకీ తన కుటుంబ సభ్యులు ఆమెను అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గోపాలకృష్ణ. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 3 రోజులుగా జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆసిఫాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.